కొంచెం భయం వేసింది. ఇక్కడ రాజకీయ నాయకులు అందరూ వరుసగా కూర్చున్నారు. నేను వచ్చేటప్పుడు మా సినిమా వాళ్ళు ఎవరు లేరు. ఏమైపోయాను నేను, ఇట్లా అయిపోయాను ఇంటి వాళ్ళ మధ్య దొరికిపోయాను ఆ టైంకి శ్రీకాంత్ను తరుణ్ వచ్చారు, రక్షించారులే, కొంచెం కనపడ్డారు, కొంచెం సినిమా గ్యాంగ్, లేకపోతే నా బతికేమైపోతుంది అనుకున్నాను. అదే రాఘవ ఇక్కడికి వచ్చేదాకా సినిమా రాఘవదని తెలియదు. ఈ రాఘవ కూడా రికమెండ్ చేసి ఇచ్చాడు శ్రీకాంత్. ఎవరితోనో ఫోన్ చేయించుకొని పిలిపించుకున్నాడు ఇక్కడికి. ఇట్లా అయిపోయింది మన బతుకు, మర్చిపోయారు జనం. ఏదైనా సినిమా ఇండస్ట్రీకి ఇవాళ కొత్త వాళ్ళు కావాలి, కొత్త సినిమాలు రావాలి, మంచి సినిమాలు రావాలి. ఆయన ఫోన్ చేసిన, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఫోన్ చేసిన ఆయన చెప్పారు, మంచి సినిమా తీస్తున్నామండి, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు ఇది, మెసేజ్ ఓరియంటెడ్, కోర్స్ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పారు. అండ్ ప్రోమోస్ చూస్తున్నప్పుడు అది నిజమే అనిపించింది. మామూలుగా అట్లాగే చెప్తారు కానీ ఇక్కడికి వచ్చినాక చాలా చెత్త ఉంటుంది. అలా లేకుండా నిజంగానే ప్రోమోస్ కానీ షార్ట్స్ కానీ బాగున్నాయి. ఇక్కడ హీరో గారు ఆల్రెడీ ముకుందాలో చేశాడు. ఆ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా హీరోగా చేస్తున్నాడు. తర్వాత బాంబే అమ్మాయిలాగా కనపడే తెలుగు అమ్మాయి దీక్షా పంత్ ఇందులో హీరోయిన్. ఆవిడ తెలుగు అమ్మాయి అని చెప్తే వేషాలు రావని తెలుగు అమ్మాయిని అని చెప్పదు. సో ఏమైనా అమ్మాయి తెలుగు అమ్మాయినండి, వేషాలు ఇవ్వండి పాపం. చాలా సినిమాలు చేస్తాను, ఇంకా కావాలి. కంగనా కూడా బాగుంది సినిమాలో. అండ్ ఐ వాచ్ విష్ణు మౌల్లక్ అండ్ ఈ సినిమా ఆడియో చేసిన ఆదిత్య వాళ్ళు పెద్ద చిన్న సినిమాలు లేకుండా ఏ సినిమాకైనా ఆడియో చేస్తారు. చిన్న సినిమాలు ఇవాళ ప్రమోట్ అవ్వాలంటే ఆడియో కావాలి. ఆడియో చెయ్యాలంటే పెద్ద కంపెనీ అయితే ఆ ప్రమోషన్ బెటర్గా ఉంటుంది, రేడియోల్లో వస్తూ ఉంటాయి పాటలు. అవన్నీ చేయాలంటే ఆదిత్య లాంటి కంపెనీ చేయగానే సగం సక్సెస్ అవుతుంది సినిమాకి. సో ఆ సక్సెస్ ఆదిత్య వాళ్ళు ప్రొడ్యూసర్లకు ఇచ్చారు.